సార్ ఒక భారీ సభగా చూడాలా నిన్న జరిగిన సభ? అంటే రాజకీయ సభలు ఇప్పటికే పక్కన వాళ్ళు శంకర్రావనో లేదంటే రా కథలు రాను ప్రతిపక్షాలు వాళ్ళు చేసుకుని వాళ్ళకి చేసుకుంటూ పోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన సభ చూస్తే ప్రధానంగా ఒకదాని కోసం పెట్టి ఒకటి పెట్టారు, అందులో మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆ ప్రస్తావన ఎక్కువ రాలేదు. కంప్లీట్గా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ సభ అంతా జరిగింది. ఎలా చూడాలి? అంటే తెలుగుదేశం పార్టీ వ్యూహానికి పూర్తి భిన్నమైన వ్యూహంలో వెళ్ళాలన్నదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్. మరోవైపు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మూడో బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ యాడ్ అవుతారు. అలాంటి స్థితిలో చెల్లి తల్లి మూడు వైపుల నుంచి తిరిగే కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా కాదు. కాబట్టి ఏం చేయాలి? పవన్ కళ్యాణ్కి సంబంధించి తన కొరకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి భారీ యాక్టివిటీ చేయాలి సీరియస్గా. అందులో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం చిన్నదిగా కాకుండా అంటే కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక నిండుగా కనిపించాలి. ఇప్పుడు తెలుగుదేశం సమావేశాలకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 5 to 10 3,000 వచ్చేవి ఉంటున్నాయి, 5,000 మ్యాక్సిమం 10,000. చంద్రబాబు గారు వెళ్తే 10 దాకా ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ. శంకరావన్ సభలు కానీ తర్వాత రాకదలరా సభలు కానీ మ్యాక్సిమం 10,000. అంటే వీటిలో ఏది కూడా జనం ఎగబడి వస్తారనేటువంటిది అమాయకత్వం. మొన్న అవసరం 2 లక్షలు అన్నారు. అది నేను అనేది ఈ 2 సభలు రాకదలరా వీటికి ఆ రేంజ్లోనే. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉండేది 2.5 లక్షల మందిలో 2 లక్షలు వచ్చారు కదా, 5-10 వేల మంది అట్లా. అక్కడ భారీ సభ అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ 2-3 లక్షల జనాభా. అదే భీమిలీలో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు దాన్ని క్రాస్ చేసింది కదా. ఎట్లుంటాయంటే సిటీ వాటర్ నాడికి రూరల్ వాటర్ నాడికి ఓ పెద్ద తేడా ఉంటుంది. రూరల్లో అవతలోడు తెలుగుదేశం వాడు 10 వెహికల్స్ వేసుకొచ్చాడు, మనం 20 వేసుకెళ్ళాలి. అట్లయితేనే వీడిని నాయకుడిగా చూస్తారు. లేదండి వాడు సుమోల్లో వస్తుంటే మనం సైకిల్ మీద వెళ్దాము అంటే కనుక ఈడే నాయకుడు అంటారు, వదిలేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రోజాకి చంద్రగిరి సీట్ ఇచ్చారు అప్పట్లో. చంద్రగిరి ఇచ్చినప్పుడు ఆవిడ ఇటు గల్లారుని వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ముందే చెప్పారు 100-150 కోట్లు ఖర్చు పెడద్దు ఆవిడ అవసరమైతే ప్రతిష్టకు పోతే, నువ్వు ఇబ్బంది పడతావు అంటే లేదు నేను ప్రజల్లో నుంచి గెలిచి తీరాలి, అప్పుడు రాజ్యసభ ఇస్తానన్నారు ఆవిడకి. నాకు వద్దు నేను జనంలో గెలిచి తీరాల్సిందే అంటూ పట్టుబట్టి సీట్ అడిగింది. అప్పుడు చంద్రగిరి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈవిడికి ఓకే అవ్వగానే ఫస్ట్ రోజున భారీ ర్యాలీతో వచ్చింది, దాదాపు కోట్లలో ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ఇక రోజువారీ ఈ కార్యక్రమాలకు వచ్చేటికి అంత సీన్ లేదు. అది తెలుగుదేశం కేడర్లో ఆ రోజున ఒక అసంతృప్తి కారణమైంది. గల్లారిన వెహికల్స్ హడావిడి రోజు ఇటు వచ్చేటప్పటికి ఈవిడే ఇంటింటికి వెళ్తుంది, నడుస్తుంది, 4-5 వెహికల్స్ వేసుకుని వెళ్తుంది. అది పెద్ద దెబ్బ అయింది. ఇది పల్లె ప్రాంతపు మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఇక్కడ పల్లె ప్రాంతంలో మనం సినిమాల్లో చూపెట్టినట్టు చేతులకి దండం పెట్టుకుంటూ వెళ్తున్న మహానుభావుడు, ఈయనంత అద్భుతమైనడు, ఇవన్నీ సినిమాల్లో బాగా ఉంటుంది. సినిమాల్లో హీరో వెళ్ళి ఆ మహానుభావుడికి దండం పెడతాడు, ఆ మహానుభావుడిని తీసుకొచ్చి గెలిపించేస్తాడు. ఇవన్నీ పల్లెటూళ్ళలో అసలు అట్లాంటి వాడు మన ఇంటి పక్కనోడు మనకు ఎప్పుడు నచ్చడు. ఎమ్మెల్యే ఎంపీ అంటే వాళ్ళ దృష్టిలో చాలా పెద్ద గొప్ప నాయకుడు అయి ఉండాలి. అది అలాంటిది మానసిక సంతృప్తి వాళ్ళకి అయ్యే. అప్పుడే వీళ్ళు తొడలు కొట్టుకుంటారు, చొక్కాలు చించుకుంటారు. కాబట్టి వాళ్ళ దానికి కౌంటర్గా ఉత్తరాంధ్రలో పెట్టిన దానికి వాళ్ళ దానికంటే ఎక్కువ జనాన్ని సమీకరించగలిగారు. ఇప్పుడు రెండవది వచ్చేటప్పటికి మొన్న జరిగినటువంటి సభ, ఇప్పుడు నిన్న రాఫ్తాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పెట్టే సభలో జనసేన పెట్టే సభల కంటే కూడా భారీ క్రౌడ్. అంటే మేము తలుచుకుంటే ఈ స్థాయిలో చేయగలం అని చూపించడం ద్వారా. ఇప్పుడు ఏంటి అనంతపురంలో రాఫ్తాడులో జరిగిన సభకి రాత్రి నుంచి చూస్తే ఇవాళ ఉదయం దాదాపుగా 2 దాకా కూడా ట్రాఫిక్ వెళ్తానే ఉన్నారట. ఇంకా ఆ స్థాయిలో మొబిలైజేషన్. వీళ్ళు ఏం పెట్టారు సిస్టము, ప్రతి గ్రామ సచివాలయ పరిధి ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 50 మంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 వెహికల్స్, ఇట్లాగా మొబిలైజేషన్. సరే తిండి మందు
ఇళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా వస్తారు అని. లేకపోతే ఇప్పుడు నిన్న జ్యోతి గారు రాసినటువంటి విధంగాను మందు ఇచ్చేసి చేస్తున్నా అంటే మందు వీళ్ళు తాగిపిస్తున్నారు, వాళ్ళు తాగిపిస్తున్నారు. కాబట్టి అట్లాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాసుకోవడం తప్పించి విపరీతంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏర్పాటు చేయాలి, ఖర్చు వాళ్ళదే. అట్లాగా మొబిలైజేషన్ భారీగా చేసుకొచ్చారు. ఆ ఇంపాక్ట్ రాయలసీమలో ఒక ఊపు తెచ్చిపెట్టింది వాళ్ళకి, అది మెయిన్ పాయింట్. అభ్యర్థులు ముందుగా డిసైడ్ చేసి సభలు పెట్టడం కూడా ఒక ప్లస్ పాయింట్ వైసీపీకి. అట్లేం లేదు కదా, అన్ని చేయలేదు కదా, చేశారు, ఇంకా ఉన్నాయి కదా. బేసిక్ గా కొన్ని చోట్ల అభ్యర్థులు చెప్పినా చెప్పపోయినా వాళ్ళకి చెప్పేస్తున్నారు కదా ఇన్ఛార్జ్ అనేది, వాళ్ళకి సంబంధించిన అది క్లియర్, అది మెయిన్. అది బాగా ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా అనౌన్స్ ఇద్దరు కూడా ఇప్పట్లో చేసే ఉద్దేశం కూడా లేరు. వీళ్ళిద్దరు అసలు ఎన్ని సీట్లు అనేది అనౌన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లా. ఏ సభ పెట్టినా, ఏ పార్టీ సభలు పెట్టినా జనాన్ని చూసి బలం పెరిగిందని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ ట్రీట్మెంట్. బయట జనంలో ఒక చర్చ జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో చూశాను నేను, మెయిన్ హైవే మీద నుంచి ఊరు మొత్తం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరు తెలుగుదేశం అభ్యర్థి అని హోర్డింగ్లు, పోస్టర్లు ఇవన్నీ పెట్టుకొచ్చారు. వాస్తవంగా అతను అభ్యర్థి ఇంతవరకు ఖరారు చేయలేదు, అనౌన్స్ చేయలేదు, కానీ అతనే పెమ్మసాని చంద్రశేఖర్ అని నేను అనే పేరుతో ఒక 5-6 కోట్ల రూపాయలు పెట్టి వాస్తవంగా ఆల్రెడీ ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఎప్పుడు అనౌన్స్ చేశారు వైసీపీ. అతను ఎవరో కూడా ఇప్పటిదాకా తెలియదు, అతని బొమ్మ తెలియదు, అతని పేరు తెలియదు. ఎందుకని? అది ఇక్కడ లైమ్ లైట్ లో ఉండటం. ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. రాజకీయాల్లో ఏ పార్టీకైనా సరే వీడు ఫుల్ అడావిడి చేస్తున్నారు బాబాయ్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన ఫెచ్చింగ్ అయింది ఏంటి? చివరిలో కేసీఆర్ సభలు వచ్చేటప్పటికి కేటీఆర్, హరీష్ రావు తిరుగుతూ వచ్చారు. కాంగ్రెస్ మాక్సిమం సభల్లో రాహుల్ గాంధీని తిప్పింది. అది ప్రచారంలోకి వెళ్ళా రాహుల్ గాంధీ వస్తున్నాడు అనేటప్పటికి ఇంకో 4 జాయిన్ అయ్యారుగా. దాంతో దాని ఇంపాక్ట్ ఏమైంది? కేసీఆర్ సభల కంటే కాంగ్రెస్ సభలకు వెళ్తున్నారు. అది ఇప్పుడు ఇక్కడ ప్రచారంలోకి రావాలి. అరే కాంగ్రెస్ ఏంద్రా తెలుగుదేశం వాళ్ళు ఈచి పెడితే 3-4 వేల ఫోటోలు కూడా వాళ్ళు కూడా వేస్తున్నారు కదా. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి వేయలేదు ఫోటో, క్రౌడ్ ఫోటో, సాక్షి వేసుకుంది కదా. అది ఇటు చంద్రబాబుది వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూసినా ఈ టైప్ గ్రౌండ్, ఇంకోటి ఇవాళ రోజున డ్రోన్లు ఇలాంటి విజువల్ వాళ్ళు ఎప్పుడు చూపించగలిగారు? మొన్న లోకేష్ సభ తప్పించి 8 ఎకరాలు 250 ఎకరాలు 250 ఎకరాల్లో ఇప్పుడు లోకేష్ దానప్పుడు చూపించినటువంటి డ్రోన్ విజువల్ మళ్ళీ చూపించలేకపోయారు కదా వీళ్ళు. ఈ 3 సభల్లో భారీ క్రౌడ్ చూపించారు కదా. ఆ క్రౌడ్ చూసినప్పుడు ఆ టెంప్టేషన్ ఇదేంటంటే ఆ మాస్ టెంప్టేషన్ అనేటువంటి మన దానికి ఏందిరా అంటే పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చేస్తున్నప్పుడు జనాలు చూడరు ఎట్టొస్తున్నారు ఎగబడి అనేటువంటి. వాస్తవంగా వీళ్ళు కార్యకర్తలే, వీళ్ళు ప్రజలు కాదు. మీరు అటెట్లో చూస్తే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 80 to 90% మగాళ్లే ఉన్నారు, లేడీస్ని పిలవాల. ఎందుకంటే లేడీస్ రావడం అంటే డ్వాక్రా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు తీసుకురావాలి, కానీ అట్లా చేయలే. దీంట్లో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే మాక్సిమం మొబిలైజ్ అయ్యారు. 80 to 90% వాళ్లే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు ఇప్పుడు మహిళలకి అయితే కనుక 200-300 ఇచ్చినా వస్తారు. మగాళ్ళ కట్టగా 200-300 అయ్యే పని కాదు. మందులు పోయాలి, అన్ని పోయాలి, డబ్బు, ఇదంతా కథ ఉంటుంది. అంటే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయడం ద్వారా, ఎందుకంటే రాత్రి పూట్ల లేడీస్కి ఏదైనా ఇబ్బంది కలగకూడదు. ఇది ఆ క్రౌడ్ చూసినప్పుడు వచ్చేటటువంటి టెంప్టేషన్నే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకెళ్తున్నారు. రాయలసీమలో మొత్తం 3 సీట్లు అనుకుంటా ఓడిపోయింది వైసీపీ. 52కి 49 వైసీపీ గెలుచుకుంది. రాయలసీమలో అక్కడ సభ పెట్టడం బట్టి ఆ స్థాయిలో ఆ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ మొబిలైజేషన్ జరిగిందా? వేరే ప్రాంతంలో అయితే ఆ స్థాయి జనం వచ్చుండేవారు కాదా? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ రాయలసీమ తెలుగుదేశం పార్టీ వీకే. మొన్నటిసారి ఇంకా బాగా వీక్ అయింది. అంతకుముందు కూడా మీరు 2014లో కూడా చూస్తే రాయలసీమలో తెలుగుదేశం కంటే వైసీపీకే డామినేషన్ ఎక్కువ ఉండేది. నెల్లూరు, కర్నూలు, అంటే నెల్లూరు రాయలసీమ కాకపోయినా దాదాపుగా రాయలసీమతో ఆనుకోవడం వల్ల అట్లాగే చూస్తారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ కడప, ఈ 4 జిల్లాల్లోనూ నెల్లూరుతో కలుపుకుంటే మాక్సిమం అక్కడ డామినేషన్ ఎప్పుడు వైసీపీదే ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉపయోగం మెయిన్ ఏంటంటే అదొక ఓ రకంగా చెప్పాలంటే మా
మాస్ భాషలో చెప్పాలంటే అది గొలానందం. అదే మావాడు బాలకృష్ణకి వెళ్ళినప్పుడు అట్లాంటి టెంపర్మెంట్ ఉంటుంది. అయితే బాలకృష్ణ వీళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు కదా, బాలకృష్ణ సాగర్ని కూడా ఇట్లా ర్యాలీలు పెట్టిస్తే భారీగానే గ్యాదరింగ్ అవుతుంది. అసలు బాలకృష్ణ ఆ టైపు హీరోయిక్ వర్షిప్ లో చూపించదలుచుకోలేదు వీళ్ళు, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లోకేష్కి పోటీ వస్తాడని చెప్పేసి. కాబట్టి బాలకృష్ణతో పెడితే కూడా బాలకృష్ణకి మళ్ళీ మంచి ఇమేజ్ ఉంటుంది రాయలసీమలో. కాకపోతే సీఎం కావడం ఇట్లాంటిది పక్కన పెడితే మంచి గ్యాదరింగ్ ఉంటుంది. బాలకృష్ణ వస్తున్నాడంటే అక్కడ ఈ సినిమాలన్నీ చూసేసినటువంటి వీరసింహారెడ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఆ హీరోల ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ రాయలసీమలో. వాస్తవంగా ఆ సినిమాల్లో హీరోని జగన్లో చూసుకుంటారు ఈ మాస్ బ్యాచ్. ఎందుకంటే బాలకృష్ణ కనుక వస్తే సినిమా నటుడిగా ఆ యాంగిల్లో చూస్తారు. అయితే వైసీపీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అన్నటువంటిది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయా నియోజకవర్గాల్లో ఉండటం ఒక పిచ్చింగ్ ఒక పునాది. అంటే ఈ సభను బట్టి ఆ 3 సీట్లు కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేసేస్తారు, గెలిచేస్తారు అనేది ఆ స్థాయి ప్రభావం ఏముండదండి. ఇప్పుడు కూడా వన్ సైడెడ్గా మీటింగులు చూసేసి గెలిచేస్తారు అనుకోవడం భ్రమ. మీటింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఊపు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో 2014లో ఎక్కువ సీట్లు తెలుగుదేశమే గెలుచుకుంది, 2019లో వీళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు. ఈ దఫా అనంతపురంలో గట్టి స్ట్రాంగ్ గానే ఎఫర్ట్ పెడుతుంది తెలుగుదేశం, కాబట్టి అక్కడ అంత సులభం కాదు. కడపలో కూడా ఈ దఫా 3-4 చోట్ల గట్టిగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అని పెడుతోంది. ప్లస్ కడపలో జగన్ కొంత వ్యతిరేకత కూడా ఉంది, ఆ ఇంపాక్ట్ కూడా లాక్కుంటుంది అది. నెల్లూరు జిల్లాలో కూడా 3-4 చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి కదా వైసీపీకి, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి క్రిందటిసారి ఈ 5 జిల్లాల్లో వచ్చినటువంటి సెట్లతో పోల్చుకుంటే 52కి గాను 49 కొట్టేసింది. ఈ దఫా అంత సీన్ ఉండదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార స్టైల్ మారిందా, లేదంటే ప్రతిపక్షాల వీక్ పాయింట్లను ప్రజల ముందు పెడుతున్నారా? నిన్న ఆయన రేట్ చేసిన పాయింట్లో కొన్ని నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు అంటే ఇంకా వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు ఎక్కడుండో వస్తున్నారు అనేది. అలాగే అంటే చంద్రబాబు గారి వయసు కూడా 80 ఏళ్ళు, రేపు ఎన్నికలు ఇద్దరికి ఆయనకి 80 ఏళ్ళు వచ్చేస్తాయి. అలాగే పెత్తందారులు మొదటి నుంచి కూడా పెత్తందారుల పాలన మీరు కావాలనుకుంటే వాళ్ళకేయండి, లేదంటే మాకేయండి. ఇవన్నీ ప్రతిపక్షాలను వీక్ చేసే పాయింట్ లాగే కనిపిస్తున్నాయి. దాని ద్వారానే సక్సెస్ ఉంటుందని అనుకుంటున్నారా జగన్ గారు? బేసిక్గా ఎవరు ఎత్తుగడ అలాది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన రౌడీ, సైకో, క్రిమినల్ ఇట్టంటోడు ఉండకూడదు. చంద్రబాబు లోకేష్లు ఏం చెప్తారు, అతని వ్యక్తిత్వ హననం చేస్తుంటారు. అంటే 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రానే కదా, ఆయనకు అక్కడ వచ్చారు. ఇప్పుడేదో ఆయనకు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని వీళ్ళందరినీ అంటే అప్పుడు పట్టించుకోవాలి జనం, ఇప్పుడు పట్టించుకుంటారని అనేది అసలు అట్లాంటి వాటిని నేను పెద్ద సీరియస్ తీసుకోరు. ఇప్పుడు యాక్చువల్గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అయితే కనుక బీజేపీ వాళ్ళని కానీ సిపిఎం వాళ్ళని కానీ ఎన్నుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. అయితే ఈవెన్ ఉంటాడా రేపు పొద్దున ఒకవేళ కొడితే ఇక్కడ ఉంటాడా చెప్పలేము. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్నా ఆశ్చర్యపోయినాక, కాబట్టి అదేం చెప్పలేం. ప్రాక్టికల్ గా అయ్యి కాదు. మిగతాది ఏంటంటే విమర్శల పరంగా చూసుకుంటే జగన్కి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు జగన్ మీద వ్యతిరేకతని వ్యక్తిగతంగా సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీని జనంలోకి తీసుకెళ్తాడు, తేడా అది. చంద్రబాబు ఏంటంటే జగన్ మంచోడు కాదు, మూర్ఖుడు, సైకో, కాబట్టి మా కోట ఏంటంటే. అదే జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. పేదలకి పెత్తందారంటే ఈయన పేదోడు అంటలేదు, నేను పేదోడిని నా కోట ఏమంటలేదు. ఏమంటుంది, పేదలకి సంక్షేమం నా వల్ల అందింది. ఇప్పటికి 130 సార్లు ఏమో బట్టలు నొక్కాను, నా వల్ల పేదోడికి ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రయోజనం జరిగితే నా కోట వేయండి. వాళ్ళు ఎప్పుడన్నా ఇంత ప్రయోజనం మీకు చేకూర్చారా వాళ్ళ 5 ఏళ్లలో? కాబట్టి ఇది పెత్తందారులకి పేదలకి మధ్యన అన్నటువంటిది బాగా జనంలోకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఇస్తే రేపు అమ్మ ఒడి రాదు, రేపు అయి రాదు, ఇది రాదు అంటే, ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అని ఏ పథకాలు అయితే తీసుకొస్తున్నారో అవన్నీ చేయడు, ఇంతకు ముందు మోసం చేశాడు కదా. అదే నేనైతే కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే జగన్ చేస్తుంది. ఇతను ఏంటంటే తన పాజిటివ్ ఇమేజ్లో 100కి 90% తన పాజిటివ్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకుని 10% వాళ్ళందరూ మంచివాళ్ళు కాదని చెప్తాడు. వీళ్ళేమో 100కి 90%. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పాలా, 2014లో నేను మీకు ఇది ఇచ్చా, 2015లో మీకు ఇది ఇచ్చా, 2016లో మీకు ఇది ఇచ్చా, 2019 లోపు మీరు అందరూ కడుపు నిండా అన్నం తినగలిగారు, ప్రశాంతంగా నిద్రపోగలిగారు. మీరు కంపారిజన్ చూసుకుంటే 2019 నుంచి 24 పాలన బాగుందా, 2014 నుంచి 19 పాలన బాగుందా? మా పాలన స్వర్ణయుగం అని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మితే ఓటేయండి అని అడగలుగుతున్నాడు ఆయన? అడగలేకపోతున్నాడు కదా. ఆ డిసడ్వాంటేజ్ ఇతనికి అడ్వాంటేజ్. ఇతను ఏమంటున్నాడు, నేను నా మాట చూడండి, నా పని చూడండి, నేను నా వలన మీ ఇంటికి ప్రయోజనం చేకూరిందో లేదో చూసుకుని ఓటేయమంటున్నాడు. ఇతను 14-19లో నా వల్ల మీ ఇంటికి ప్రయోజనం జరిగితే ఓటేయండి అని చెప్పలేకపోతున్నాడు కదా.
అదే పాయింటే మీకు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఈ సభలన్నిటి ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నటువంటి పాయింట్ అదే. ఎందుకు పదే పదే బాబు వయసు ఎత్తాల్సిన పరిస్థితి? 80 ఏళ్ళు అయితే ఏముంది, ఆ ముఖ్యమంత్రి అవ్వకూడదని ఏమన్నా ఉందా? అవ్వకూడదని ఏముండదు. కాకపోతే ఆ వయసు పరమైనటువంటి కాన్సెప్ట్ వలన రేపు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ ఉండదు అని చెప్పడం. బేసిక్గా లోకేష్ బలహీనుడు. ఇప్పుడు మీకు ఏజెన్సీ ప్రాంతాలు, రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే, పల్లె ప్రాంతాల్లో పార్టీని నమ్మాలంటే పార్టీ రేపు పొద్దున మనల్ని కాపాడుతుంది, కాసుకోవడం అంటారు. మీకు ఇవాళకి కూడా 100కి ఒక 30-40% తగ్గినాయి గతంతో పోల్చుకుంటే. నేను ఫీల్డ్లో పనిచేసిన టైంలో ఉత్తరాంధ్రలో చూసా, నెల్లూరు జిల్లాలో చూసా, పల్నాడులో చూసా, రాయలసీమలో చూసా, పార్టీల వారీగా విడిపోయి కొట్టుకు సావడాలు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ వాడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి. నెల్లూరులో పట్ట ప్రాంతాలు అంటారు, పల్నాడులో ఊళ్ళకి ఊళ్ళు అంతే, రాయలసీమలో అనేక ఊళ్ళల్లో అంతే. వాళ్ళకి 100 కోట్ల ఆస్తుంటుంది ఆ ఊళ్ళో, కానీ ప్రభుత్వం వేరేది అధికారంలో రాగానే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ బతుకుతూ ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వస్తుంటారు. అంటే ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కనబడుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఈ దఫా తెలుగుదేశంలోకి అట్లా రావాలనుకునే వాళ్ళకి రేపు నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఈయన వయసు అయిపోతుంది, ఈయన వయసు అయిపోతే నెక్స్ట్ పార్టీ దెబ్బతింటది, నేను క్యాప్చర్ చేస్తాను, లేదా బీజేపీ క్యాప్చర్ చేసుద్ది, మీరు ఇతన్ని నమ్ముకుని వస్తే రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు అని పరోక్ష హెచ్చరిక అది. అంటే ప్రజల్లో ఆ ఫీలింగ్ వస్తుందా, ఇంత వయసులో ఉన్న వాళ్ళకి ఓటేయడం ఎందుకని? అంటే వయసు గురించి కాదు, తెలుగుదేశానికి లైఫ్ ఉందనుకుంటే వేస్తారు. తెలుగుదేశానికి లైఫ్ ఉండదు ఇతని తర్వాత అని ఇప్పటికీ లోకేష్ గురించి బాగా నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి, లోకేష్ పనికిరాడు, సమర్థుడు కాదు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, బీజేపీ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి దశలో మీరు తెలుగుదేశాన్ని నమ్ముకుంటే మీ పని అయిపోతుంది, మీరు తర్వాత మా దగ్గర ఇబ్బంది పడతారని పరోక్ష హెచ్చరిక అది. ఈ ఎన్నికల్ని కురుక్షేత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జాతీయ పార్టీని కూడా తెచ్చుకుంటున్నారు బాబు గారు అంటే, ఇంక ఇండైరెక్ట్ గా బీజేపీని తెచ్చుకుంటున్నట్టే ఉందా? ఏమన్నా ఆయన క్లియర్ కట్ సంకేతం కలిసిపోబోతున్నారని? అంతే కదా, మొన్నటిదాకా అయితే కనుక బీజేపీని, ఇప్పటికి కూడా బీజేపీని ఏం కామెంట్ చేయట్లేదు, తెచ్చుకుంటున్నారు జాతీయ పార్టీ అంటున్నారు. అంతే తప్పించి బీజేపీ మీద విమర్శలు చేయట్లా, మోడీ మీద విమర్శలు చేయట్లేదు. వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తాడు ఆయన, తెలుగుదేశాన్ని జనసేన ప్రధానంగా. అంటే అదే ఈయన మీద గెలవడానికో లేదంటే ఈయన దించడానికో ఒక జాతీయ పార్టీని తెచ్చుకోవడం అంటే ఒక టఫ్ ఫైట్ లా ఫీల్ అవుతున్నారా ఆ పార్టీని కూడా? ఎందుకు కదా అంత గట్టిగా సీరియస్ ఎఫర్ట్ పెట్టేది? 2014లో ముగ్గురు కలిసినప్పుడు విజయం వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆ భయం ఉంటది కదా, అందుకోసం కొంచెం ఇక్కడ ముగ్గురు కలిసినా కూడా మంచి చేయరు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. పేదవాడికి లింక్ పెడుతున్నారు ఫైనల్ గా. ఆయన మాట్లాడిన మాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని, పేదవాడి భవిష్యత్తుకు నిర్ణయించే ఎన్నికలు ఇవి, దాన్ని బట్టి దాని దృష్టి ఓటు వేయండి అంటే అదే కదా. వీళ్ళు సూపర్ 6 పథకాలు పేదల కోసమే కదా. ఇంతకు ముందు ఇచ్చాడా ఎప్పుడన్నా? చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? ఇంతకుముందు ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తామన్నారు, బస్ పాసులు ఫ్రీగా ఇస్తామన్నారు, అట్లాగే నగదు బదిలీలో ఒకప్పుడు హామీ ఇచ్చారు, మొన్నటిసారి చెడుకి రుణమాఫీలు చెప్పారు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఏం మాటలు నిలబెట్టుకోలేదు కదా. నేనైతే మీకు చెప్పిన మాట అంతా నిలబెట్టుకున్నాను, మీ పిల్లలకి ఎంత పడింది, మీకు ఎంత పడింది, ఇట్లా డబ్బులు ఇస్తా వచ్చాను. ఇతన్ని నమ్మితే మీకేం కాదు, పేదలకు సంబంధించి పేదలకి అన్నం పెట్టగలిగేటువంటి వాడిని నేనే, తెలుగుదేశం ఏమీ పెట్టదు, వాళ్ళు చెప్పే మాటలు నమ్మదగ్గవి కూడా కాదు అని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రతిపక్షాల ఫీలింగ్ ఏంటి ఇటువంటి సభలు చూసినప్పుడు? అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భారీ జనం ఆ సందేహం వస్తుందని అనుకోవాలా, లేదు మేము అనుకున్న యాంటీ ఇన్కంబెన్సీ అయితే లేదు ఈ సభలు చూస్తే అని ఏమన్నా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతిపక్షాల ముందు ఉందా? వాళ్ళు ఏమంత అమాయకులేం కాదు, జనాల గ్యాదరింగ్ ఎట్టుంటుందో వాళ్ళకి తెలుసు, ఖర్చును బట్టి గ్యాదరింగ్ ఉంటుంది. అంతేనా? అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టారు కదా మన శంకరావాలు అట్లాంటివి. కాబట్టి ఎవడు గ్యాదరింగ్కి సంబంధించి వాళ్ళు ఏం భయపడరు. కాకపోతే ఏంటంటే ఈ స్థాయిలో వాళ్ళు నిర్వహించాలంటే 200-300 కోట్లు ఖర్చు అవుతుంది సహజంగా. అంత ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టడానికంటే కూడా వాళ్ళు ఏం ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు. రకంగా చెప్పాలంటే హోల్సేల్ రిటైల్ కార్యక్రమం. తెలుగుదేశం జనసేన వీళ్ళు రిటైల్ ప్రోగ్రాములు పెడుతున్నారు, ఆయన హోల్సేల్ ప్రోగ్రాములు పెట్టాడు. దానికి ఏం భయాలు ఏముండాలి, భయాలు ఏముండదు, దాని అలర్ట్ ఏం కాదు, డేంజర్ బెల్స్ ఏం కాదు. రైట్, మొత్తానికి రాప్తాడు సభ అయితే దద్దరిల్లింది, భారీ జనసందోహం. ఇదంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీద ఆధారపడిందేనా ఈ సభ, లేదంటే ఎన్నికల ముందు ఇటువంటి సభలు పార్టీలు కామనే కాబట్టి ఆ యాంగిల్లోనే చూడాలి, రేపు ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.